పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేబీపీ పార్టీ కార్యాలయంలో బహుకళాకారులు, బహుజన రైతు కూలీ మహిళలు, జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆధ్వర్యంలో కాంచీరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ కంభంపాటి దానం, పల్నాడు జిల్లా బహుజన డప్పు కళాకారుల వైస్ ప్రెసిడెంట్ ఆలెటి రత్నం, జేబీపీ పార్టీ కార్యాలయం సెక్రటరీ దాసరి రవికుమార్, రెండచింతల మండల అధ్యక్షులు, మాచర్ల మండల అధ్యక్షులు వేల్పుల మల్లయ్య, జేబీపీ పార్టీ నాయకులు పరిమళ ఏసయ్య, పల్నాడు జిల్లా జేబీపీ పార్టీ ఇన్ఛార్జి రాయపాటి ప్రసాద్, బహుజన పార్టీ రైతు కూలీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ, రైతు కూలీ మహిళా సంఘ సభ్యురాలు కోము వెంకటమ్మ కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ జేబీలు. నా పేరు రాయపాటి ప్రసాద్. జేబీపీ పార్టీ ఆఫీసు జట్టిపాలెం వెంకటేశు జాంబవరాజు గారి ఆఫీసులో మరి ఈరోజు మనిషి కాంచీరాం గారు పుట్టినరోజు 92 జయంతి జరుపుకుంటున్నందుకు మరి ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాగనే మనిషి కాంచీరాం గారి ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అంతా కూడా రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన ఒక ఆశయం. మరి అలాగనే ఆయన ఆశయాన్ని కొనసాగుతున్న జట్టిపాలెం వెంకటేశు జాంబవరాజు గారిని చూసి మరి అలాగనే ప్రతి మనిషి, ప్రతి నాయకుడు కూడా ప్రజల కోసం పోరాడాలని, ప్రజల్ని ఆలోచించాలని మరి మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. అందరికి జేబీలో నా పేరు రాయపాటి జయమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు కాంచీరాం గారి 92వ జయంతి జరుపుకుంటున్నందుకు మా నాయకుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారు ఆఫీసులో మేము జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల గురించి కాంచీరాం గారు ఎంతో కృషి చేశారు. అలాగనే మాయావతి గారు కూడా కాంచీరాం పట్టుదల మీదనే ఇప్పుడు కాంచీరాము ఆమెని 4 సార్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసి చేయించారు. అలాగే మహిళలందరూ కూడా మాయావతి స్ఫూర్తి మీదుగా మహిళలందరూ కూడా ఆమెలాగానే మనం కూడా ముందుకు సాగుదామని మీ వెనక నేను ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హో కాంచీరాం, జై హో కాంచీరాం, జోహార్ కాంచీరాం, జై హో కాంచీరాం. ఈరోజు బహుజన పితామహుడు, అలుపెరగని పోరాట సూర్యుడు, బీఎస్పీ అధినేత వ్యవస్థాపకులు మానిశ్రీ కాంచీరాం గారి 92వ జయంతి వేడుకల్ని బహుజన రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మాచర్ల పట్టణంలోని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారి సారథ్యంలో మాచర్ల పట్టణంలోని బహు కళాకారులు, బహుజన రైతు కూలి మహిళలు, జేబీపీ పార్టీ లీడర్లు, బహు కళాకారులందరూ కూడా కేక్ కట్ చేసి ఆ మహానుభావుడికి, భారతదేశ ప్రజలందరికీ, బహుజనులకి శుభాకాంక్షలు తెలియజేశాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది భారతదేశ చరిత్రలో ఓట్లు మాయి సీట్లు మీక ఇకపై చెల్లదని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను సైతన్యం చేసి ముందు అగ్రవర్ణాల పేదలను కూడా రాజ్యాధికారం రుచి చూపించిన మహనీయుడు మానిశ్రీ కాంచీరాం గారు. ఇవాళ భారతదేశ చరిత్రలో చూసుకుంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మానిశ్రీ కాంచీరాం గారని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కొనియాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్వార్థపరులు బీఎస్పీ సిద్ధాంతం అని చెప్పి, బహుజన రాజ్యం కోసం తిరుగుతున్నామని చెప్పి, మనవాద రాజకీయ పార్టీలకి వకాత పలుకుతున్న దళిత మేధావులు చెంచాలని ఆయన మహానుభావుడు మానిశ్రీ కాంచీరాం గారే అన్నాడు. ఎప్పుడైతే మనవాద రాజకీయ పార్టీలకి ఉంపుడుగత్తెగా పనిచేస్తున్న దళిత మేధావులని చెప్పుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అడుక్కునే స్థానంలో ఉన్నారని మానిశ్రీ కాంచీరాం గారు వీళ్ళందరినీ ఒక చెంచాలుగా మరి వర్ణించాడు. చెంచా యుగం పుస్తకం చదవండి, చెంచాలను పారదోలండి,
నిజమైన బహుజనుల్ని రాజ్యాధికారం వైపు మలిచిన మాన్యశ్రీ కాంశీరామ్ గారి చరిత్రని, ఒక దళిత మహిళని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారికి ఉందని ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మాయావతి గారిని కాబోయే ప్రధానిగా మేము చూడాలని బహుజనులందరం కూడా బహుజన సిద్ధాంతంలో మేము నడుస్తున్నామంటే బహుజన ఓట్లు ఎప్పుడు కొనలేరని కూడా మేము ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. దీంట్లో అవినీతి పరులు ఉన్నారు, చెంచాలు ఉన్నారు, దగాకోరులు ఉన్నారు, దళారులు ఉన్నారని మాన్యశ్రీ కాంశీరామ్ గారు కూడా మరి ఎన్నో డ్యాన్సుల మీద చెప్పడం జరిగింది. చెంచాయుగం పుస్తకంలో కూడా మరి బహుజన ముసుగులో దళారులు తయారవుతారు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు పల్నాడు ప్రాంతంలో జట్టుపాల వెంకటేశ్వర జాంబవరాజు ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీలో 2014లో మాచర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అలుపెరగన పోరాటం చేసి ఒక గన్మెన్తో తిరగటం జరిగింది. ఆ మహానుభావుడి రుణం ఈ రోజు తీర్చుకుంటున్నామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నేను పార్టీ స్థాపించి ఆయన సిద్ధాంతంలో బీఎస్పీలో నుండి పక్కకు రావటం జరిగింది. మరి సొంత పార్టీని స్థాపించుకొని జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ పార్టీలో 2024లో మరి ఎంపీగా పోటీ చేయటం జరిగింది. ఇలా రాయపాటి జయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు కూలి మహిళా సంఘంలో జేబీపీ పార్టీ మరి అనుబంధ సంఘంగా నడుస్తుంది. రాయపాటి ప్రసాద్ జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బహుజన సిద్ధాంతంలో నడుస్తున్నాడంటే మరి కాస్తో కూస్తో నేను చెప్పిన సిద్ధాంతంలో నడుస్తున్నారని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాసరి రవికుమార్ ఆఫీస్ సెక్రటరీగా జేపీపీ పార్టీలో బహుజన పార్టీకి అనుబంధ సంఘం మరి మా దానం గారు సీనియర్ నాయకుడు డప్పు కళాకారుడిగా ఆయన, ఆలేటి రత్నం, అలాగే బీఎస్పీ జేబీపీ పార్టీలో మండల అధ్యక్షుడిగా మరి పరిమళ ఏసఐ గారిని, అలాగే డప్పు కళాకారుడు రెడ్డి చింతల మండల అధ్యక్షులు ఏర్పుల లక్ష్మయ్య గారు, ఏర్పుల మల్లయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాదు మీ అందరిలో మార్పు రావాలి, ఓటు వేయాలి, నోటు ఇవ్వాలి. నేను ఒక ఆర్థిక సాయాన్ని అడిగాను. ఎవరైతే బహుజన పార్టీకి మన పార్టీ కావాలి, మన నాయకులను ముందుకు తీసుకెళ్లాలని మీరు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 92వ జయంతిని మనం ఘనంగా కేక్ కట్ చేసుకుని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు మీరు పనిచేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.